నమస్తే, ప్రజాభవన్లో ఉన్నాం. నా ముందు పృథ్వీరాజ్ యాదవ్ క్రాంతిదళ అధ్యక్షుడు ఉన్నారు. మరి ఆయన ఎందుకు వచ్చిండో, ఏం పని మీద వచ్చిండో కనుక్కుందాం. ఎందుకంటే రోజు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉంటారు. ఇవాళ ప్రజావాణి ఉన్నది ఇక్కడ, దానికోసమే వచ్చిండా లేకపోతే ఎవరైనా లీడర్ని గెలవడానికి వచ్చిండా? ఇందులో మంత్రులు కూడా ఉంటారు యాక్చువల్గా. నమస్తే పృథ్వీరాజ్ గారు. జై తెలంగాణ. దేనికోసం వచ్చారు? ఎవరైనా మంత్రిని గెలవడానికి వచ్చారా, లేకపోతే ఏమైనా పైరవీలు అట్లాంటివి, లాబింగ్లు అట్లాంటివా, లేకపోతే ఏమైనా ఇష్యూ ఉందా? ఇగో మా సర్పంచ్ల పరువు పాతాళానికి పోయింది పాపం. బరివాతలు అంగిలిప్పి తిరుగుతురు కదా ఇప్పుడు. ఆ సర్పంచ్ల పరిశాన్ గురించి పొద్దున్నే ఇంటికి వచ్చి గత వారం 10 రోజుల నుంచి ఇది నడుస్తూ ఉన్నది. సర్పంచ్ల ఇబ్బందులు, వాళ్ళ బాధలు, వాళ్లకు బిల్లులు, గత ప్రభుత్వంలో చేసినటువంటి పనులకు సంబంధించినటువంటి బిల్లులు ఇప్పటిదాకా రాలేదనే. మంచిగా తీసుకో బైసాబ్. ఎందుకే ఈ ఇంటర్వ్యూ ఎందుకు? పర్వాలేదు, ముఖ్యమంత్రిగా చూపించుకోపోగాని. సో ఆ పోలీసు వాళ్ళు చూడు ఫోటోలు తీసుకొని అందరిది తీయరు, నీది ఒక్కందే తీస్తారు ఏందో మరి. లేదా పర్వాలేదు, అందరిది తీయరు. అందరిది ఎవ్రీ ట్యూస్డే ఫ్రైడే తీయరు. ఎవరిది ఆడ తీసి తీయలేదే. తీసుకో పర్వాలేదు, నాకే మంచిగా నిలబడి ఇక్కడ రా నీ ముఖ్యమంత్రిగా చూపించుకో, మీ బాటి అన్నకు చూపించుకో. అయితే వీళ్లకు గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి బిల్లులు వీళ్ళకి ఇప్పటిదాకా రాలేదు. దాదాపు 9 మందికి పైన ఆత్మహత్యలు చేసుకున్నారు. అప్పుల పాలైనరు పాపం సర్పంచులు. గ్రామ ప్రథమ పౌరుడు పరువు చాలా ఘోరంగా ఉన్నది. వాళ్ళు చాలా ఇబ్బందులు అన్నారు, కష్టాలు అన్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి వర్క్స్ అప్పటికి వాళ్ళు ఆ బిల్లులు ఇవ్వలేదు. అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళ ఇళ్లకు బెడ్రూమ్లలో టైల్స్లు పెట్టుకుంటందుకో, బాత్రూంలో టైల్స్లు పెట్టుకుంటందుకో చేయలే. వీళ్ళు గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు ప్రభుత్వాలు ఒత్తిడి చేస్తే, వాళ్ళు అప్పుడున్న పాలకులు ఒత్తిడి చేస్తే వీళ్ళు ఆ పనులు వీళ్ళ జేబులలో పెట్టుకొని పనులు చేశారు. ఆ బిల్లులో దాదాపు 600 కోట్ల రూపాయల డ్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రిని కలిస్తే ముఖ్యమంత్రి అంటాడట, మీరు మేం చెప్తే చేసిరా, మా ప్రభుత్వంలో చేసిరా, మీరు గత ప్రభుత్వంలో చేసిరా అని. ప్రభుత్వం అనేది పాలకులు వస్తుంటారు, పోతుంటారు. ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఈ అంశం మీద మాట్లాడండి కదా. పోయిన ప్రభుత్వం హయాంలో ఉన్న బిల్లులు అవన్నీ వాళ్ళు అప్పుడు పెండింగ్లో పెట్టి ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు. మేమే కష్టాల్లో ఉన్నాం, ఏదో చేసి బయట పడేసే ప్రయత్నం చేస్తున్నామని ఆయన వెర్షన్. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించినటువంటి వర్క్లకి ఏం బిల్లులు వీళ్ళు శాంక్షన్లు చేసుకోలేదా? గత ప్రభుత్వం చేసుకోలేదా? ఇప్పుడు అదే కదా, హెచ్సికి సంబంధించిన భూములు పెట్టి 10,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన పైసలు ఎక్కడ పోయినాయి? ఎవరికి ఇచ్చిండ్రు అవి? మీరు బడాబాబులు, మీ దగ్గర మీ పార్టీలకు వచ్చిన వాళ్ళందరికేమో బిల్లులు వస్తాయి. వీళ్ళ ఖాళీ పామర్లు కింద సర్పంచ్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు అన్నమో రామచంద్రాన్ని అసలే వాళ్ళు ఎలక్షన్లు నిలబడ్డప్పుడు పైసలు ఖర్చు పెట్టి అప్పుల పాలై ఆగమయ్యి ఉన్నారు. మిత్తిలు కట్టలేక భారమై మీద పోయి ఒక్కొక్క కుటుంబం దగ్గర పోతే చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఇది ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం పనులు చేసినట్టు కాదు కదా. వాళ్ళు గ్రామాలలో రోడ్లు వేసారు, అది గ్రామానికి సంబంధించినటువంటి పని. చచ్చిపోతే నువ్వు కాలబెడేందుకు జాగలేదురా నాయన అంటే శ్మశాన వాటికల కాడ అవి చేసిండ్రు. గ్రీనరీ వేయటమంటే వాళ్ళు గ్రీనరీ చేసిండ్రు. అటువంటి పనులు, కాంపౌండ్ వాళ్ళు, స్కూళ్ళ కాంపౌండ్ వాళ్ళు, గ్రామ పంచాయతీ ఆఫీసుల కాంపౌండ్ వాళ్ళు, ఇటువంటి ప్రభుత్వాలు వాళ్ళు ఎమ్మెల్యేలు అధికారులు చెప్తే చేసినటువంటి పనులు కదా, వాళ్ళ సొంత పనులు కాదు కదా. సో ఆ బిల్లులు ఇచ్చేటందుకు ఏ ప్రభుత్వం అయితే అది ప్రజలకు ఉపయోగపడదు కదా. వాళ్ళ ఇంటి కాంపౌండ్ వాళ్ళు వేసుకొని అడుగుతలేరు కదా, వాళ్ళ ఇళ్ళలో చెట్లు పెట్టుకొని వాటి గురించి పైసలు అడుగుతలేరు కదా. సో ఇది ప్రభుత్వాలు కక్షతో పట్టుకొని, ముఖ్యమంత్రి అయినా ఈ ప్రభుత్వం క్యాబినెట్ అయినా ఎవరైనా మా ప్రభుత్వంగా ఉన్నప్పుడు కాదు అనేది చాలా దుర్మార్గమైనటువంటి మాట. అది వీళ్ళకి అసలు యాక్చువల్గా ఏంటంటే, వీళ్ళు ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీరు సరిగా అన్నం పెట్టక ఫుడ్ పాయిజన్ అయ్యి అట్లా చచ్చిపోతారు. నిన్నగాక మొన్న గ్రూప్ వన్ అభ్యర్థి ఆమె ఆత్మహత్య చేసుకుని, దాని తర్వాత మళ్ళీ ఇంకొక ఆమె కూడా ఆత్మహత్య కూడా చేసుకున్నది. మనమే బయట పెట్టిన ఇటువంటి ఇష్యూస్. ఇప్పుడు ఈ సర్పంచులు రోజుకోరు ఇట్లా చచ్చిపోతుంటే, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ముంగట ఈ ప్రభుత్వానికి కూడా నేను చెప్పదలుచుకున్న ఏంటంటే, వాళ్ళకి ఇచ్చే సలహా కూడా ఏంటంటే, మీరు ఈ సర్పంచ్లతో పెట్టుకుంటే రేపు మీకు ఎలక్షన్లో మీకు నష్టం జరుగుతుంది. వాళ్ళు గ్రామాలలో ఉండేటోళ్ళు, కింద క్షేత్రస్థాయిలో ఉండేటోళ్ళు, చిన్న పైసలు వాళ్ళకి వచ్చేటి 600 కోట్ల రూపాయలు. 600 కోట్ల దగ్గర మీరు కక్షకు పోయి మా ప్రభుత్వం చేయలే కదా అంటే ఆయన ఇంట్లోకి వెళ్ళిస్తాడా? నువ్వు ఇంట్లోకి వెళ్ళిస్తావు? ప్రజల పైసలే కదా మీరు తీసి ఇచ్చేటి. ఎవరిని కలిసారు లోపలికి వెళ్ళి? నేను ఈ సర్పంచ్లతో వచ్చిన, యాక్చువల్గా వాళ్ళతోనే వచ్చిన. వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చి, చిన్నారెడ్డి గారు రిప్రజెంటేషన్ ఇచ్చి బయటకు వచ్చినాక మేము మాట్లాడాలి, భవిష్యత్తు కార్యాచరణ ఏం చేద్దామని మాట్లాడేటందుకు నేను పార్కింగ్ లో కూర్చొని ఉన్నా. ఈ లోపల వాళ్ళు ఇట్లా బయటకు వచ్చి నిరసన తెలుపుకుంటే వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొని పోయారు. ముఖ్యమంత్రి గారు మీరు ఏం చేస్తారో మీకు అర్థమైతే లేదు, మీరు సోయికి వస్తలేరు. మీరు ఇంకా మీకు శాత కాకపోతే మీరు దయచేసి మీరు రాజీనామా చేయండి. కానీ మీరు ఇట్లా పిచ్చి పనులు చేసి ప్రజాప్రభుత్వం అని చెప్పి, ప్రజాపాలన అని చెప్పి ప్రజలను ఇయ్యాల పూలే జయంతి నాడు మీరు ఇట్లా తీసుకుపోయి వాక్ స్వాతంత్రం లేకుండా మీరు ఇట్లా తీసుకుపోయి లోపటేసి వాళ్ళు ఏం చెప్తున్నారు అయినా రాదు కనీసం అయినా కూడా మీరు తీసుకుపోతారు. మిమ్మల్ని మీరు కరెక్షన్ చేసుకోకపోతే మీ కుర్చీ కూలుడు ఖాయం. మీకు అర్థమైంది. ఈ సర్పంచులు చాలా సార్లు వచ్చినట్టున్నారు ఇక్కడికి, మాజీలు చాలా సార్లు వచ్చారు. మీరు అడిగారా అసలు పాత ఇచ్చిన అప్లికేషన్స్, దరఖాస్తుల
అక్నాలజ్మెంట్ ఏమైంది, దాని పరిష్కారం ఏమైంది అని? ఏముంటాయి ఇవన్నీ, ఏముండయి అవన్నీ ఉట్టియే. మళ్ళీ మనమే ఇట్లా పల్లీలకో పుట్నాలకో రోడ్ల మీద వస్తే అవి తీసుకొని మనకే వస్తాయి అవన్నీ అవన్నీ అప్లికేషన్స్ అన్ని. ఎందుకంటే ఇంతకు ముందు కూడా అమరుల కుటుంబాలకి కూడా గట్టినే చెప్పారు, బొచ్చడ మంది వచ్చి 100,000 మంది వచ్చి ఇక్కడ అప్లికేషన్లు ఇస్తే అవి వాళ్ళకే రిటర్న్ పోయేటట్టున్నాయి అక్కడిక్కడ పొట్లాల రూపంగా. సో ఏది కూడా పెద్ద పరిష్కారం అయితలేవు ఇక్కడ. అయ్యేటి ఏమైనా ఉంటే నాకు ఎరకలే, మరి ఎవరికైనా అయితే నాకు ఎరకలే. ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పారు, వాటి గురించి కూడా బొచ్చడ మంది వచ్చి ఇక్కడ లైన్లో కొన్ని వేల లక్షల అప్లికేషన్లు ఇక్కడికి వచ్చి పెండింగ్ అయినాయి. మరి ఎన్ని పంచాయతీలు అయినాయో నాకైతే తెలియదు. ఎందుకంటే వచ్చిన 100 రోజుల లోపట్నే వీళ్ళకి అమరుల కుటుంబాలకు ఇస్తా అని కూడా ఇయ్యలే కదా ఇప్పటిదాకా. సో ఇది ఉట్టి ఏంటంటే ఇది ఒక డ్రామా కంపెనీ లెక్క అయిపోయింది. ఇది ఉట్టిగా పెట్టుడు, అప్లికేషన్ తీసుకున్నాడు, రాగానే యాక్టివిటీ పాపం వచ్చి పెట్టేందుకు జేబు ఖర్చులు అవుతున్నాయి తప్ప వీళ్ళకు పరిష్కార మార్గాలు చూపించేటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉన్నట్టు మాత్రం కనబడతలేదు. మీరు సర్పంచ్ అన్న? ఏ ఊరు సర్పంచ్? పెద్దగూడెం పోచంపల్లి మండలం, భూదాన్ పోచంపల్లి మండలం, పెద్దగూడెం విలేజ్ సర్పంచ్. మన్నే పద్మారెడ్డి నా పేరు. ఎంత ఉంది మన బిల్లు? నాకు 49,85,000 రూపాయలు ఉంది నాకు రావాల్సింది. 49 లక్షలు ఎట్లా? సొంత డబ్బే పెట్టినావా ఎట్లా? బంగారం కుదబెట్టి అప్పులు తీసుకొచ్చి చేసిన, భూమిలో పేపర్లు కుదబెట్టి తీసుకొచ్చి డెవలప్ చేసింది ఊర్లో. ఏం కట్టినావు? సీసీ రోడ్లు వేసిన, ఊరు మొత్తం సీసీ రోడ్లు వేసిన, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసిన, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టిన, వైకుంఠ ధామం కట్టిన, ఊర్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసినాం. గవర్నమెంట్కి ఇచ్చినటువంటి ప్రొసీడింగ్ ఆధారంగానే పనులు చేసినాం. ఎంబీ రికార్డులు ఉన్నాయి మా దగ్గర, అన్నీ తీసుకొచ్చి మేము ఎంపీడీ ఆఫీసులు ఇచ్చినాం, కలెక్టర్ ఆఫీసులు ఇచ్చినాం. మాకు ఇంతవరకు 2 సంవత్సరాలు పనులు చేసి మాకు బిల్లు రావడం లేదు. ఈ ముఖ్యమంత్రి ఏమంటుండో, అది పోయిన గవర్నమెంట్ హయాంలో వాళ్ళు పనులు చేసిర్రు, పనుల్లో కూడా చక్కగా పనులు జరగలేదు, అంత అవినీతి జరిగింది, ఇప్పుడు మా దగ్గరకు వచ్చి బిల్లులు కావాలంటే ఎట్లా అని ఆయన ఒక మాట అంటున్నాడుగా. అవినీతి అనడానికి మా దగ్గర ఎంబీలు ఉన్నాయి, రికార్డు ఉంది పూర్తిగా, గవర్నమెంట్ శాంక్షన్ ఇస్తేనే పనులు చేసినాం. అవినీతి అనడానికి ఆస్కారమే లేదు. కాకపోతే వాళ్ళు ఏంటంటారు అంటే, పోయిన గవర్నమెంట్ ఇప్పటిదాకా చెన్నారెడ్డి గారు కూడా మేము వినతి పత్రం ఇచ్చినాం లోపల ప్రజాభవన్లో. వినతి పత్రం ఇస్తే ఆయన ఏమంటాడు, ఏ గవర్నమెంట్లో చేసినాడు, ఏ గవర్నమెంట్లో చేసినా సర్పంచ్గా ఉన్నప్పుడు ఊర్లో డెవలప్ చేయాల్సిందే, పనులు శాంక్షన్ పేపర్లు ఇస్తే ఖచ్చితంగా పనులు చేయాల్సిందే. ఆ విధంగానే మేము పనులు చేసినాం, రొటీన్గా వేయాల్సిందే డబ్బులు. మాకు ఏదో మేము టీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము పనులు చేసినాం, వాళ్ళకి ఇవ్వదన్న కక్షపూరిత బట్టి మాకు డబ్బులు ఇవ్వడం లేదు ముఖ్యమంత్రి కాబట్టి. మేము మాకు డబ్బులు ఇవ్వకపోతే వచ్చే స్థానిక సంస్థ ఎలక్షన్ కూడా జరగనీయం. మేము ఇంకా ఆందోళన చేస్తాం. ఇప్పుడు అర్ధనగ్నంగా మా సర్పంచులు అందరూ కూడా ఇక్కడ ప్రజలు చేస్తే మమ్మల్ని తీసుకుపోయి అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ముందు కూడా మేము రాబోయే కాలంలో కూడా మేము సర్పంచ్ ఎలక్షన్ జరగనీయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎట్లా మీరు కూడా ఎట్లా బిల్లులు అంతంత పెట్టి ఎట్లా కట్టిరు? గవర్నమెంట్ కనీసం ఇప్పుడు ఒక 10 లక్షల బ్యాలెన్స్ ఉందంటే ఒకటి 40 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 ఎట్లా ఇంత పనులు చేసిరు మీరు? మేము చేయకపోతే మా మీద ఒత్తిడి చేసిర్రు. ఒత్తిడి చేసి పనులు చేయాలి మీరు ఖచ్చితంగా, ఈ వైకుంఠ ధామం కట్టాలి, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టాలి, రోడ్లు వేయాలి మీరు అని చెప్పి మా మీద ఒత్తిడి చేసి పనులు చేయించారు. మేము అప్పులు తెచ్చి చేసినాం పనులు అవి. ఇప్పుడు ఎమ్మెల్యేలు మాట్లాడారు, మంత్రులు మాట్లాడారు, అంత దొంగ. మీకు ఇంకో విషయం చెప్తా. 15 రోజుల కింద నా దగ్గరికి విలేజ్ సెక్రటరీలు ఉన్నారు కదా, వాళ్ళ సంఘం మొత్తం వచ్చింది. ఇప్పటికి వాళ్ళు కూడా తిరుగుతున్నట. ఇప్పటికి ఈ గవర్నమెంట్ వచ్చింది, ఇదేమో గత గవర్నమెంట్ సంబంధించిన చెప్తున్నారు కదా, ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇప్పటికి కూడా వీళ్ళు గ్రామ పంచాయతీ వీళ్ళకు లైట్లు పోయినా, రోడ్లు ఏ ఇష్యూస్ ఉన్నా కానీ శాలరీస్ ఇస్తలేరు. ఇప్పటికి సఫాయి కార్మికులకు ఈ ప్రభుత్వం వచ్చినా కూడా శాలరీస్ ఇస్తలేరు. వాళ్ళు మొత్తుకుంటున్నారు, వచ్చి మా మీద ఒత్తిడి చేస్తున్నారు. అయ్యి నువ్వు ఏదైనా చేయి, నువ్వు ఏం చేసినా కానీ వర్క్ మాత్రం జరగాలని చెప్పని మా మీద ఒత్తిడి చేస్తున్నారు. మాకు జీతమే అరకొర జీతం ఉన్నది. మేము ఆ ఒత్తిడి వస్తే మేము ఆడిడప్పు వచ్చి మేము తీసుకొచ్చి మేము చేస్తున్నాం సార్. మా కోసం మాకున్న సర్పంచ్ లేనందుకు అదే ఆ భారం అంతా మా మీద పడుతున్నది, ఎంప్లాయీస్గా మా మీద పడుతున్నది. ఏమన్నా అటు ఇటు అంటే నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తా, లేకపోతే నీకు మెమోస్ ఇస్తాను, ఇట్లా బెదిరిస్తున్నారు, పై ఆఫీసర్లు బెదిరిస్తున్నారు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలని చెప్పాలి. వాళ్ళు కూడా కలిసిరు, సీతక్క గారిని కూడా కలిసిండ్రు, గవర్నమెంట్ దగ్గర వాళ్ళు కూడా పోయినారు. ఇప్పుడు అదో కొత్త పంచాయతీ ఉంది. ఇప్పుడు వీళ్ళ గురించి ఇట్లా మాట్లాడుతుంది గవర్నమెంట్. మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినప్పటి గురించి మాట్లాడుతారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇప్పుడు మీరు కూడా విలేజ్ సెక్రటరీల మీద కూడా ఆర్థిక పరమైన భారాలు వేస్తున్నారు కదా, ఇది ఎక్కడ కథ? ఇది ఇప్పుడు దగ్గర బడా కాంట్రాక్టర్లకి, ఇప్పుడు పొంగులేటి, మెగా కృష్ణారెడ్డి ఇట్లాంటి చాలా కంపెనీస్కి దాదాపు ఒక 13,000 crores బిల్స్ క్లియర్ చేసిర్రు. 1,000 కోట్లు పెడితే వీళ్ళందరిది అయిపోయేదేమో నాకు తెలిసి. 1,000 క్లోజ్ అయితే. ఇప్పుడు అవినీతి చేసిర్రు అని అన్నారు కదా, ఏ ఎంక్వైరీలు చేసిండి ముఖ్యమంత్రి? ఇప్పుడు వీళ్ళ మీద బదనాం నెట్టేటందుకు ఏ ఊర్లో ఏ పనిలో ఏ అవినీతి జరిగింది, ఎన్ని పైసలకు జరిగేది ఉంటే ఎన్ని పైసలకు అయింది అనేది రావాలి కదా. గత ప్రభుత్వం చేసిన అవినీతి చేసిన వాళ్ళను అరెస్ట్ చేసే శాతం అయితే లేదు ఈ ముఖ్యమంత్రికి ఇప్పటిదాకా. ఆ కాళేశ్వరం సంగతి ఏందో తెలియదు, ఆ కార్ల రేసింగ్ సంగతి తెలియదు. వాళ్ళు మాత్రం ఒకటి ఉంటారు. వాళ్ళ బంగ్లాలు పోయినారు, వచ్చి పెద్ద లైబ్రరీలు చేస్తాము, ఎడ్యుకేషన్ సెంటర్లు అన్నారు అని వచ్చిందా, వీళ్ళు కూడా కునుకుతున్నారు, ఇంట్లో కూర్చొని వీళ్ళు కునుకుతున్నారు. మాటలు మాత్రం మామూలుగా చెప్తలేరు వీళ్ళు. గత ప్రభుత్వం గడికోసారి వీళ్ళని ఇబ్బందులు పెట్టి క్షేత్రస్థాయి ఎంత వీళ్ళకి ఎంత చిన్న ప్రాణం వీళ్ళది. వీళ్ళ ఆత్మహత్యల కాడికి దారి తీసి చాలా ఘోరమైన అన్యాయంగా ఉన్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలకు
మంత్రులకు రావాల్సిన ఏ కాంట్రాక్ట్లు ఆగుతలేవు, ఏ బిల్లులు ఆగుతలేవు. వాళ్ళు మంచిగా దర్జాగా బాజాబ్తాగా తీసుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించిన ఒక్క సర్పంచ్ బిల్లు క్లియర్ కాలేదే, మన కమిషన్లు అట్లా ఇట్లా ఇస్తే మన క్లియర్ అయినాయా? మాకు సర్పంచ్లకు ఇప్పటికి ఒక్కరు కూడా క్లియర్ కాలేదు. బడా కాంట్రాక్టర్లకు 13%, 18% పర్సెంటేజ్ ఇస్తే వాళ్ళది అయితే క్లియర్ అవుతుంది, కానీ మేము ఆ పర్సెంటేజ్ ఇవ్వలేము కదా, అందుకని మా చేయడం లేదు. రైట్ అన్న, థ్యాంక్ యూ. సో ఇది ప్రజాభవన్లో ప్రజెంట్ సిచ్యువేషన్. సర్పంచ్లు ఎవరైతే మాజీ సర్పంచ్లు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఏదేమైనా గవర్నమెంటే, పార్టీలు ఏమున్నా, గతంలో బీఆర్ఎస్ ఉండొచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ఉండొచ్చు, రేపు ఇంకొకటి ఉండొచ్చు, గవర్నమెంటే. మరి ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఎవరైనా పనులు చేస్తే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఒకవేళ చేంజ్ అయ్యి వేరే పార్టీ వస్తే కాంగ్రెస్లో వచ్చిన బిల్లులను వాళ్ళు ఆపితే ఇది చాలా అన్యాయం. ఇది ఒకవేళ తప్పు జరిగితే ఆ తప్పు ఎక్కడ జరిగిందో బయటికి తీసే ప్రయత్నం చేయండి. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలివేలు.